డీటెయిల్స్ చూస్తే బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపింది. బనకచెర్లకు అనుమతులు ఇవ్వలేమని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే సిడబ్ల్యూసి అత్యవసరంగా పరిశీలించాల్సి ఉందని నిపుణుల కమిటీ తెలిపింది. అలాగే జీడబ్ల్యూడిటి అవార్డు పరిశీలించాల్సిందేనన్న కమిటీ ఈ విధంగా అభిప్రాయపడింది. అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్టుపై అనేక ఫిర్యాదులు వచ్చాయన్న నిపుణుల కమిటీ ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు వెనక్కి పంపుతున్నామని వెల్లడించింది. బనకచెర్ల ప్రాజెక్టుపై అనేక ఫిర్యాదులు వచ్చాయని నిపుణుల కమిటీ తెలిపింది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. అయితే గోదావరి నది నుంచి కూడా ఉదాగా సముద్రంలోకి పోయే నీటిని కూడా అక్కడి నుంచి తరలించి బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి సాగు నీరు అలాగే తాగునీరు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా బనకచెర్ల ప్రాజెక్టుని చేపట్టాలని ఒక కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టు పైన కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే దీనిపైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదన సిద్ధం చేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టు పైన కూడా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ కూడా ఈ రోజు అభ్యంతరాలు చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇది ఒక బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఒక నిరాశపరిచింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పైన కూడా కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అలాగే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా అనుమతులు ఇవ్వలేమని చెప్పేసి కూడా కేంద్ర నిపుణుల కమిటీ కూడా స్పష్టం చేసింది. అయితే ప్రాజెక్టుపై ఇప్పటికే ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే అనేక అభ్యంతరాలు తమకు వచ్చాయని చెప్పేసి కూడా కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. అనుమతులు ఇవ్వాలంటే ఖచ్చితంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలంటే మనకు ఖచ్చితంగా జీడబ్ల్యూటి అవార్డు పరీక్షించాల్సి ఉందని చెప్పేసి కూడా కమిటీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే పర్యావరణ అనుమతులు జీడబ్ల్యూసిని సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టు జీడబ్ల్యూటి తీర్పు ఉల్లంఘించినట్లు అవుతుందని చెప్పేసి కూడా ఫిర్యాదులు వచ్చాయని చెప్పేసి కూడా కమిటీ ఈ ప్రాజెక్టుకు నిరాకరణ వ్యక్తం చేసి ఈ రోజు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కూడా అనుమతులు ఇవ్వలేమని చెప్పి కూడా నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు విషయాన్ని కూడా మరి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వస్తుందని చెప్పేసి కూడా ప్రశ్నార్థకంగా మారింది. బనకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే తెలంగాణ నుంచి కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఎందుకంటే తమకు గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఈ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా నీటిని తరలిస్తే తమ రాష్ట్రానికి నష్టం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ తెలంగాణలోని అధికార విపక్ష నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలోని పలువురు కూడా కేంద్రానికి ఫిర్యాదులు చేసినట్టు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రతిపాదనను వెనక్కి పంపుతూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని కూడా ఈ కేంద్ర నిపుణుల కమిటీ కూడా స్పష్టం చేసింది. బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కూడా ఇవ్వాలంటే ఖచ్చితంగా సిడబ్ల్యూసి అత్యవసరంగా పరిశీలించాల్సింది ఉందని కూడా నిపుణుల కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. మొత్తం చూసుకున్న మటుకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా కూడా పూర్తి చేసి పోలవరంతో పాటు బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేసి దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు నిధులు సమకూరించుకొని ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఈ బనకచెర్ల పోలవరం లింక్ కెనాల్ సంబంధించి కూడా ఒక ప్రాజెక్టు కూడా రూపొందుతుంది. అయితే ఈ ప్రత్యేకంగా ఇటీవల కూడా ఒక జల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చేసింది. అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు మరి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తే చూడాల్సి ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.